వీళ్ళు ఏమంటున్నారంటే 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 74, బీఆర్ఎస్ 17, బీజేపీ 0, ఫార్వర్డ్ బ్లాక్ 1, హంగ్ 24. ఫార్వర్డ్ బ్లాక్ దేమో ఇక్కడ వడ్డేపల్లి గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి మున్సిపాలిటీలో సింహం గుర్తు మీద పోటీ చేసిన 8 మంది గెలిచారు. ఇప్పుడు అది గొడవ నడుస్తుంది. వీళ్ళేమో మేము క్యాండిడేట్లు పెట్టడం వల్లనే గెలిచిందని జాగృతి కవిత అంటున్నది. అసలు మీకు మాకేం సంబంధం అమ్మా, అసలు మీరు ప్రచారానికి రాలే, మీ ప్రచారానికన్నా వచ్చిరా కనీసం మీకు మాకేం సంబంధం అని వాళ్ళు చైర్మన్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చైర్మన్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు. ఇది ప్యూర్లీ ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన వాళ్ళమే అంటున్నారు. ఇక కార్పొరేషన్స్ విషయానికి వస్తే రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ ఇక్కడ మొత్తం కాంగ్రెస్ 4 స్వీప్ చేసింది. టోటల్గా అసలు ఇక మిగతా పార్టీలకు అవకాశం దక్కలేదు. ఇక్కడ హంగ్ 3 పార్టీల్లో ఉంది. కరీంనగర్ 1, కొత్తగూడెం 1, నిజామాబాద్ 1. సో కరీంనగర్ హంగ్ అని అనలేము, ఇక ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయినట్టే. వీళ్ళు హంగ్ దాంట్లో వేసారు కానీ ఆల్మోస్ట్ అది రీచ్ అయినట్టే. ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు కాబట్టి. కొత్తగూడెం వచ్చి కాంగ్రెస్ సిపిఐ కలిసి చేసే ఛాన్స్ ఉంది. కేటీఆర్ కూడా ఫోన్ చేసిండు అని కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు. కానీ నేను అనుకోవడం దేశంలో ఉన్న రాజకీయాలు వీటన్నింటి దృష్ట్యా వాళ్ళు ఇండియా కూటమితోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సిపిఐ కాంగ్రెస్ మొన్నటిదాకా పొత్తులోనే ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్తోనే ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి అది కూడా, కాకపోతే ఇక్కడ మేయర్ ఎవరికి ఇస్తారన్నది పాయింట్. మేయర్ సిపిఐకే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ మేము మేయర్ ఇయ్యం ఎట్లా ఇస్తామని ఇక్కడ అటు ఇటు చేస్తే అక్కడ బీఆర్ఎస్ రెడీగా ఉంది. వాళ్ళకి 8 స్థానాలు ఏమి వచ్చినాయి, వీళ్ళకి 22 ఉన్నాయి. కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8. సో ఆ 8 వాళ్ళతో మద్దతు తీసుకొని వీళ్ళు మేయర్ కావచ్చు. సో కాబట్టి కాంగ్రెస్ అంత పెద్ద సాహసం, అంత పెద్ద ఇది చేయడానికి ముందుకు వెళ్ళకపోవచ్చు. మేయర్ వాళ్ళకి ఇచ్చి డిప్యూటీ మేయర్ వీళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నిజామాబాద్లో అయితే హంగు వాతావరణమే ఉంది. అక్కడ మరి కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తుందా, రిజల్ట్ ఎట్లా ఉన్నది అన్నది మనం డీటెయిల్గా చూద్దాం. మొత్తానికి హంగ్లో కింగ్ ఎవరు? నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్స్లో హంగ్. 24 మున్సిపాలిటీల్లో కూడా హంగ్ ఫలితాలు. ఒక్కసారి ఇది చూద్దాం, ఈ హంగ్ ఎక్కడెక్కడ వచ్చింది ఏంటి అన్నది. ఇగో హంగ్లో కింగ్ ఎవరు? నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్స్లో హంగ్. మున్సిపల్ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో హంగ్ స్థానాల్లో మేయర్, చైర్పర్సన్ పదవులు దక్కించుకునే కింగ్ ఎవరు, వారికి తోడుగా నిలిచే కింగ్ మేకర్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ 3 కార్పొరేషన్స్లో నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాలే. నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం కోఆప్షన్ సభ్యులు కలిస్తే వారికే పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం మీరు 2020లో చూసిన టీఆర్ఎస్, ఎంఐఎం కోఆప్షన్ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఫామ్ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ మేయర్గా పదవిలో ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకి ఇచ్చారు. ఈసారి కూడా అదే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అని అంటున్నారు. చూడాలి మరి. ఇక మరి బీజేపీకి ఏమైనా అవకాశం ఉందంటే బీజేపీకి వాళ్ళు గెలిచిన స్థానాలు తప్ప ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం పెద్దగా లేదు. బీఆర్ఎస్ వైపు వెళ్తారా కష్టం. సో ఎవరో ఎంఐఎం ఇంపాసిబుల్, ఇంకే ఛాన్స్ ఏముంది లేదు. కాంగ్రెస్కి అలయన్స్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 66 సీట్లున్న కరీంనగర్లో బీజేపీ అత్యధికంగా 30 సీట్లు సాధించింది. అయినా పీఠం దక్కే అంశంలో స్పష్టత రావాల్సి ఉన్నది. 2 స్వతంత్రులు ఇప్పటికే బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఎంత అయింది? 32 అయింది. బీజేపీకి ఎంపీ, 2 ఎమ్మెల్సీల కోఆప్షన్ ఓట్లు ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అండ్ మల్క కొమరయ్య గారు. ఎంపీ బండి సంజయ్. మొత్తం 3 ఓట్లు ఉన్నాయి. 32 + 3 35 అవుతుంది. అయితే బీజేపీ ఏతర పార్టీలను ఏకమైతే పరిస్థితిలో మార్పు ఉండొచ్చు. బీజేపీ ఏతర పార్టీలు ఏమి ఏకమైతే కాంగ్రెస్ ఎంఐఎం ఏకమైనా ఆ స్థాయిలో రావడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు వీళ్ళే 30 గెలిచారు, మిగతా అందరు కలిసి 30 గెలిచారు. వాళ్ళకి ఎంపీ లేడు, ఎమ్మెల్సీలు లేరు. కోఆప్షన్ మెంబర్స్ ఎక్కడ? ఎమ్మెల్యేలు ఉన్నట్టున్నారు. కాకపోతే అయినా సరే వాళ్ళకి అవకాశం ఉండదు. సో కాబట్టి బీజేపీ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణనా ఇది? ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, 26 కరీంనగర్, ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ కొడతాం. ఇగో ఎలక్టెడ్ క్యాండిడేట్స్లో ఇవంతా బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని గెలిచింది కరీంనగర్లో?
1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 కాంగ్రెస్ ఉంది. దెన్ ఎంఐఎం 1 2 3 మూడే ఉన్నది. 14 3 15 17 అయిపోయాయి. ఇంకా మీరు అందరు కలిసి తేడా అవకాశం ఉంది. బీఆర్ఎస్తో కలుస్తా, బీఆర్ఎస్తో కలవడానికి అవకాశం ఎట్లా? ఇంపాసిబుల్ అది. బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది? 1 2 3 4 5 6 7 ఏమో 7 8 గెలిచినట్టుంది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తుందా? అవకాశం ఉందా? ఇంపాసిబుల్ అది. సో ఇంకా ఛాన్సెస్ ఎక్కడున్నాయి? బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 3 కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కరీంనగర్లో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చూడండి, నెక్స్ట్ నిజామాబాద్ చూడండి. ఇక మీకు ఇదే కదా ఇంట్రెస్టింగ్. సో నిజామాబాద్లో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. 60లో బీజేపీ 29 గెలిచినట్టుంది. ఇది ఇంకా అఫీషియల్ డేటా అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 28 స్థానాలు బీజేపీ గెలిచింది. సో వాళ్ళకి లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే పరిస్థితి బీజేపీది. సేమ్ 28 ప్లేసెస్లో బీజేపీ గెలిచింది, బట్ అవకాశం రాలే. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఈసారి కొంత మెరుగైన సీట్లు సాధించి 1 1 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది 17 ప్లేసెస్లో. దెన్ ఎంఐఎం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో మేబీ నేను అనుకోవడం వాళ్ళు 17 వీళ్ళు 14. అండ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఒకరు మేయర్ ఒక డిప్యూటీ మేయర్ తీసుకొని మేబీ నేను అనుకోవడం నిజామాబాద్లో వాళ్ళు ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. బీజేపీకి అలయన్స్ ఏమన్నా ఉంటే ఛాన్సెస్ ఉంటుండే. పోనీ అట్లీస్ట్ ఏమైనా ఇండిపెండెంట్ గెలిచి బీజేపీ సైడ్ వచ్చినా ఛాన్సెస్ ఉంటుండే. ఇండిపెండెంట్లు గెలవలేదు. ఎంఐఎంతో పొత్తు కష్టం, బీఆర్ఎస్తో పొత్తు కష్టం. బీఆర్ఎస్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది? బీఆర్ఎస్ 0 ఇక్కడ అసలు యాక్చువల్గా. మొత్తం నిజామాబాద్ అంతా అస్సలు వాళ్ళకి ఛాన్సే రాలేదు. 1 ఎవరు 37th వార్డు విజయలక్ష్మి గారు ఒకరు గెలిచినట్టున్నారు. 1 అంతే. ఒకటే వార్డు వచ్చింది మొత్తం నిజామాబాద్ టోటల్ కార్పొరేషన్లో. బీఆర్ఎస్కి వచ్చిన వార్డు 1. సో ఇక్కడ చాలా క్లియర్గా నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇది నిజామాబాద్ అండ్ కరీంనగర్కి సంబంధించి. ఇక ఇంకా హంగ్ అంటున్న కొత్తగూడెం పరిస్థితి ఏంది? కొత్తగూడెం జిల్లా కదా, ఎక్కడ భద్రాద్రి కొత్తగూడెం కనబడతలేదు కదనే బాబు నాకు. ఓకే, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్. మీరు ఇక్కడ డీటెయిల్స్ చూడండి. సో ఇక్కడ 22 సిపిఐ 22 కాంగ్రెస్ గెలిచింది. సో కాబట్టి బీఆర్ఎస్ 8 గెలిచింది. సో ఇద్దరు కలిసినా అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. కాకపోతే సిపిఐ ఇప్పుడు కాంగ్రెస్ అలయన్స్తో ఉంది కాబట్టి కాంగ్రెస్తోనే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ కూడా మీకు మేయర్ పీఠం ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్టుగా కనబడుతున్నది. సో దీంతో కాంగ్రెస్ సిపిఐ అలయన్స్తో ఇక్కడ మేయర్ పీఠం మళ్ళీ అదే పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్స్ అన్ని దాంట్లో సిపిఐ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నది. మొన్న సిపిఐ సభలకి ఇవన్నింటి కూడా ముఖ్యమంత్రి పోయిండు. ఇదంతా వాళ్ళ మధ్య ఉన్నది. ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం 8 స్థానాలు మాత్రమే. సో ఇవి టోటల్గా కార్పొరేషన్స్కి సంబంధించి ఇక మిగతావి నల్గొండ, మంచిర్యాల్, రామగుండం, మహబూబ్ నగర్ మొత్తం స్వీప్ చేసేసారు. ఈ 24 మున్సిపాలిటీల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో మొత్తం 24 మున్సిపాలిటీల్లో హంగు పరిస్థితి ఉన్నది. అందులో చాలా చోట్ల స్వతంత్రులు, ఎంఐఎం, కోఆప్షన్ ఓట్లతో కాంగ్రెస్ పార్టీని చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మొత్తం 30 వార్డులు ఉంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఫార్వర్డ్ బ్లాక్ 1, స్వతంత్రులు 3 గెలుచుకున్నారట.
ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 అట, హంగ్ ఉన్నది 16 ఎవరికి రాలే. సో దీంతో ముగ్గురు స్వతంత్రులు ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిరట. ముగ్గురు ఇండిపెండెంట్ గెలిచిరు, వాళ్ళు కాంగ్రెస్ సైడ్ వచ్చిరు, ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ సైడ్ వచ్చింది. నలుగురు పెరిగిరు, వీళ్ళకి 14 అయ్యారు. 14 కాంగ్రెస్ అయింది, 12 బీఆర్ఎస్ అయింది. సో దానికి తోడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు ఉన్నారు, ఆయనకు ఒక కోఆప్షన్ ఓటు ఉన్నది. ఇంకొకరి మద్దతు ఉంటే కాంగ్రెస్ గెలుపు సాధ్యమవుతుంది. సో ఇట్లా వాళ్ళు అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జగిత్యాలలో చైర్పర్సన్ పీఠం దక్కాలంటే 26 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మెట్పల్లి మున్సిపాలిటీలో పోటాపోటీగా ఉంది. రాయకల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్వతంత్రుల మద్దతుతో బీజేపీ చైర్పర్సన్ సీటును దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ స్వతంత్రుల మద్దతుతో బీజేపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్తో జతగట్టే అవకాశం ఉందా ఓపెన్గా? సరే, ఇప్పుడు కొన్ని స్థానాల్లో ఎలక్షన్లో పోటీ చేసే క్రమంలో వెనక నుంచి మద్దతు, ముందు నుంచి మద్దతు ఇట్లా ఉంటుంది. కానీ ఆల్రెడీ గెలిచిన తర్వాత పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఒక్క మున్సిపాలిటీ కోసం రాష్ట్రం అంతా మేము బీజేపీతో కలిసి ఉన్నారు వీళ్ళు అని వీళ్ళ మీద వాళ్ళ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ జగిత్యాల ఇంట్రెస్టే. జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలో ఉన్న రాయకల్ కానీ మెట్పల్లి కానీ ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నది. ఇక్కడ ఏమైందంటే బీజేపీ కూడా కొంత మెరుగైన రిజల్ట్సే చూపించింది అక్కడ, రాయకల్ కానీ అండ్ మెట్పల్లి కానీ. దీంతో హంగ్ ఏర్పడ్డది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కలిసేందుకు చర్చలు పూర్తయినాయట. కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్లో 20 స్థానాలకు గాను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలుపొందిరట. ఎక్కడ? ఆసిఫాబాద్లో. స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. కాగజ్ నగర్లో 30 వార్డులు ఉంటే కాంగ్రెస్కు 9, బీఆర్ఎస్కు 11, బీజేపీకి 5, స్వతంత్రులకు 4, మజ్లీస్కు 1 దక్కింది. ఇక్కడ ఇండిపెండెంట్లు ఎంఐఎం కీలకం కాబోతున్నాయి. వేములవాడలో 28 వార్డులు ఉంటే ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన నరాల శేఖర్, కుమ్మరి శిరీష, ఐల శ్రీనివాస్ కాంగ్రెస్ క్యాంప్లోకి పోయిరట. దీంతో కాంగ్రెస్ బలం 16కు పెరిగిందట. మహబాద్లో సిపిఎం స్వతంత్రులు ఎక్సాఫిషియో ఓట్లతో పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వర్ధన్నపేటలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో బలం సమానమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్సాఫిషియో సభ్యుడిగా ఓటు వేసి పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇది వర్ధన్నపేటకు సంబంధించి. వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా ఇక్కడ ఎక్సాఫిషియో ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి 2 ఓట్లు అయితే అది అడ్వాంటేజ్. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉంటే కాంగ్రెస్ 12 గెలిచింది, సిపిఎం 1, 2 స్వతంత్రులు కలిసి కాంగ్రెస్ క్యాంపు బలం 15కు పెరిగింది. బీఆర్ఎస్కు 13, 2 ఇండిపెండెంట్లు కలిపి ఆ క్యాంపు బలం కూడా 15కు చేరింది. దీంతో ఇరు పార్టీల నుంచి ఎక్సాఫిషియో సభ్యులే కీలకం. కే సముద్రంలోని 16 వార్డులకు గాను కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చెరో 8 వచ్చినాయి. దీంతో ఎక్సాఫిషియో సభ్యులే కీలకంగా మారారు. బేసిక్గా ఈ ఎక్సాఫిషియో మెంబర్స్ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సో అక్కడక్కడ ఎంపీలు కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఎమ్మెల్సీలుగా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ ఓట్లు 2-3 ఓట్లు కీలకమై వాళ్ళ అధికార పార్టీ చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఇగో నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్దే. ఎంఐఎంతో కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 31 సాధించే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ 60 డివిజన్లు ఉంటే మేయర్ పదవి కావాలంటే 31 స్థానాలు కావాలి. బీజేపీ అత్యధికంగా 28 గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్కు 3 అడుగుల దూరంలో ఉండిపోయింది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజన్లను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 1 స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పిసిసి అధ్యక్షుడి మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఇందుకోసం ఆయన ప్రయత్నం చేస్తుండు. కాంగ్రెస్ ఎంఐఎం జతకడితే 31 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ను అందుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఎక్సాఫిషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్కు 2 ఓట్లు అదనంగా ఉన్నాయి. మరోవైపు బీజేపీకి 3 ఎక్సాఫిషియో సభ్యులు ఉన్నారు. వారి ఓట్లతో మేయర్ పీఠం కోసం కమలం పార్టీ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఏమవుద్ది? 28, 29, 30, 31 వాళ్ళది కూడా 31 అవుతుంది. ఎందుకు? ఒక ఎంపీ ఉన్నాడు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు అక్కడ. కమలం పార్టీ కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సమీకరణాల్లో తేడా రాకుండా బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్ను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రే తన శిబిరంలోకి లాగేసుకుందట. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగింది. ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాడు వద్దన్నా వస్తాడు యువతలకి. దుంకాలనుకున్నాడు, నేను నాకు 20 లక్షలు ఖర్చు అయింది బాసు, 20 లక్షలకి ఇంకో 10 లక్షలు యాడ్ చేస్తే నేను వస్తాను, నేను ఏం చేయమన్నా ఏడ ఓటేమన్నా ఇస్తా అంటాడు. సో అట్లా చాలామంది కొంత అధికార పార్టీ వైపు వెళ్ళే అవకాశం. ఇప్పుడు వాళ్ళ మంత్రులను ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, మంత్రులను కానీ ఎమ్మెల్యే కానీ, ఒక్కైనా కూడా దొరకడి ఇవ్వాలి. మొత్తం ఈ క్యాంపులు, కథ, వ్యవహారం దీంట్లోనే ఉంటారు మొత్తం ఇవ్వాలి.
మీరు ఏ మంత్రి పేషికనే వాళ్ళు సార్ ఉన్నాడా అంటే సార్ లేడు, సార్ ఊర్లోనే ఉన్నాడు, ఎలక్షన్ కదా మొత్తం ఆడ నడుస్తున్నది. 16వ తారీఖు దాకా మళ్ళీ దొరికితొట్టు. ఇలా 14, రేపు 15, ఎల్లుండి దాకా ప్రమాణ స్వీకారం చేసేదాకా వీళ్ళు దొరకరు ఇక.